రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. జమ్మూలోని బిష్నా సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో 35 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రోడ్డుపై ఉన్నటువంటి డివైడర్ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జమ్మూలోని అక్నూర్ సమీపంలో ఉన్నటువంటి పగ్వాల్ నుండి సాంబాకు చిన్నారులు ఇక పిక్నిక్ వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూలోని బిష్నా సమీపంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో 35 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రోడ్డుపై ఉన్నటువంటి డివైడర్ను బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి ఎలా ఉంది? సాయి, దాదాపు రాత్రి మనకు 10 గంటల సమయంలో ఘోర జమ్మూ కాశ్మీర్ ఏదైతే హైవే రూట్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అయితే ఇది ఒక స్కూల్ బస్సు అన్నది సమాచారంలో ఒక్కసారిగా కూడా అధికారులు అన్నది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 35 మంది చిన్నపిల్లలు, అంటే ఒక పిక్నిక్ విధానం వెళ్తున్నట్టు స్కూల్ బస్సు దాదాపు మనకు ఇది అక్నూర్ అన్నది ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ మనకు పగ్వాల్ అన్నటువంటి స్కూల్ నేమ్, అక్కడ నుంచి దాదాపు మనకు సాంబా ఈ ప్రాంతం అంతా కూడా కొంత మంచుతో ఉండేటటువంటి ప్రాంతాలు, విహారయాత్ర ప్లేసెస్, సాంబా అన్నటువంటి ప్లేసెస్. అక్కడికి విహారయాత్రకు వెళ్తున్నటువంటి వ్యాన్ దాదాపు 35 మంది చిన్నారులు విహారయాత్రకు వెళ్తున్నారు. అయితే ఏది దృశ్యమానత ప్రభావాన్ని ఏదైతే ఇప్పుడు మంచి జమ్మూ కాశ్మీర్ ప్రాంతము హైవే రోడ్డు మీద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంతో డివైడర్ ని ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా బస్సు బోల్తా పడ్డది. అదృష్టవశాత్తు చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయి, కానీ ఇంకా పెద్ద ప్రమాదాలు ఏది జరగలేదు అన్నది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. ఎవరైతే అక్కడ ఉండేటటువంటి హైవే రూట్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు వెంటనే సమాచారాన్ని ఇవ్వడంతో అంబులెన్స్ లో రావడము, అక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకు అక్నూరు తర్వాత ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జమ్మూలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి కూడా చిన్నారులను తరలించారు. కొంతమందిని ఇక్కడ అక్నూర్ ప్రాంతము ఏదైతే సాంబాకు మధ్యలోనే ఇది యాక్సిడెంట్ జరిగింది. అయితే ఇక్కడ మనకు పగ్వాల్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంత ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కొంతమందిని చేర్చారు. అయితే ప్రస్తుతం మాత్రము చాలా మంది 35 మందిలో చాలా మంది ఎయిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రమాదము అంటే పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ ఇక్కడ అంటే నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ పిల్లలందరూ కూడా జరిగిన ఘటన నుంచి కూడా కోలుకోవడానికి కొంత టైం పడుతుంది అంటూ కూడా ఈ సంఘటన యాక్సిడెంట్ జరగగానే వెంటనే సమాచారం అందగానే చిన్నారుల తల్లిదండ్రులందరూ కూడా జమ్మూకు సంబంధించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది. కానీ దీనికి కారణము ఏదైతే అంటే కొంత స్పీడ్ తో డ్రైవర్ వెళ్తున్నటువంటిది సమాచారం ఇచ్చారు. అక్కడ రోడ్డు వైపున వెళ్ళేటటువంటి ప్రయాణికులు, మరొకరు
అతడు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో అతని సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఏదైనా డ్రింక్ చేశాడా అన్నటువంటిది కూడా కొంత సమాచారం రావాల్సింది. కానీ చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కానీ అదృష్టవశాత్తు ఏదైతే డివైడర్ ని ఢీకొన్న సమయంలో అక్కడ రోడ్డు మాత్రమే ఉంది. కొంత అక్కడే చెల్లా చెదరుగా పడినటువంటి విద్యార్థులు అనుకోవచ్చు. ఒకవేళ లోయలు ఉన్న అటువైపు అంతా కూడా లోయలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము, ఆ లోయల దగ్గర కానీ ఇది యాక్సిడెంట్ జరిగింటే చాలా పెద్ద ప్రమాదము. కానీ అదృష్టవశాత్తు అలాంటిది ఏ సంఘటనలు జరగకుండా చిన్న గాయాలతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు చిన్నారులు. ప్రస్తుతం మాత్రము అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి చిన్నారుల పరిస్థితి మాత్రం కొంత క్షేమంగా ఉన్నారు అన్నటువంటి సమాచారం మాత్రం అందుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో ఉండేటటువంటి వింటర్ సీజన్ కాబట్టి మంచుతో కప్పినటువంటి హైవే రోడ్లంతా అనుకోవచ్చు. అక్కడ రోడ్లని కూడా మనము ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్ ని కూడా చూడడానికి కూడా చాలా కష్టం. ఎందుకంటే మంచుతోటి అనుకోవచ్చు, తర్వాత ఈ మంచుతో కప్పబడినటువంటి ప్రాంతము డ్రైవింగ్ చేయడం కూడా చాలా కష్టం. ఇటువంటి సమయంలో ఈ యాక్సిడెంట్ జరగడం అన్నది కూడా మెయిన్ రీజన్ అని చెప్పవచ్చు. సాయి, థ్యాంక్ యూ కళ.